नगर कुरनूल बीआरएस सांसद के उम्मीदवार डॉक्टर आरएस प्रवीण कुमार ने कहा कि अगर भाजपा केंद्र में फिर से सत्ता में आई तो संविधान खतरे में पड़ जाएगा। चुनाव अभियान के तहत उन्होंने पूर्व मंत्री सिंगी रेड्डी निरंजन रेड्डी के साथ एक नुक्कड़ सभा की। मंगलवार की रात वनापर्थी शहर कांग्रेस प्रत्याशी मल्लू रवि स्थानीय नहीं है। उन्होंने कहा कि वह पहले भी 2 बार सांसद रह चुके हैं और उन्होंने इस क्षेत्र की समस्याओं का समाधान नहीं किया। कांग्रेस और बीजेपी पर नगर कुरनूल में बीआरएस को हराने के लिए काले सौदे करने का आरोप है। उन्होंने कहा कि अगर मैं सांसद के तौर पर जीतता हूं तो संसद में सवालों का आवाज बनूंगा और दशकों से चली आ रही समस्याओं का समाधान करूंगा। हरिजनवाड़ा, राजीव चौरस्ता, कश्मीर नगर में नुक्कड़ सभाएं हुई। వ్రతంలో వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డు సాధించిండు. మామూలు ఒక ఎంపీ కావాలంటే మీరు కూలి వదులుకొని ఎర్రటి ఎండకు లైన్లో నిలబడి ఓటేసి ఎంతో కష్టపడి ఓటేసి ఈయన గురించి చర్చించి ఈయన మీటింగ్లకు పోయి ఇంత కష్టపడి 6 లక్షల మంది 5 లక్షల మంది ఓట్లేస్తే ఈయన పోయి 223 రోజుల్లో, అంటే రోజుకి 24 గంటలు, ఇంకా 223 రోజులు అంటే ఇంక ఎన్ని ఉంటాయి చూడండి. అట్లా వేలాది గంటలల్లా ఈయన మాట్లాడింది ఎంత అంటే 6 నిమిషాలు. 220 రోజుల్లో 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఒక ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్. బీజేపీ ఆదివాసీల మీద ఉచ్చబోసింది. మధ్యప్రదేశ్లో ఆదివాసీలను కూర్చోబెట్టి వాళ్ళ మీద మూత్రం చేసిండ్రు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిండ్రు. ఈ పార్టీ నుంచి భరత్ ప్రసాద్ వచ్చి నాకు ఓటేయండి అని అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. రైతులు మాకు చెరకుకు గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి రోడ్ల మీద నడుచుకుంటూ ప్రశాంతంగా పోతుంటే ఒక జీపు తీసుకొచ్చి వాళ్ళ మీద జీపు నడిపిస్తే 4 రైతులు చచ్చిపోయినరు. మహిళలను, వేల మంది మహిళలను వివస్త్రగా చేసిండ్రు వీళ్ళు మణిపూర్లో. అలాంటి పార్టీ నుంచి వస్తున్నాడు భరత్ ప్రసాద్. మీరు ఆలోచించండి, మల్లు రవి చేసేదేంది, భరత్ ప్రసాద్ చేసేదేంది. అదే ఒక్కసారి 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూడండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు 1000 గురుకుల 10 लाख बच्चों का एकदम बढ़िया तालीम दिया. మంచి ప్రపంచ స్థాయి విద్య ఇచ్చింది. అలా రాణి అనే అమ్మాయి అయితే మిమ్మల్ని చూస్తే నాకు రాణి గుర్తుకొచ్చింది. నిరంజన్ రెడ్డి గారు ఎన్నో పెట్టించారు. రేపు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే భారత ప్రభుత్వంతో కొట్లాడి ఎన్నో గొప్ప గొప్ప స్కీములను మన పిల్లల కోసం తీసుకొని రావచ్చు, మన పెద్దల కోసం తీసుకొని రావచ్చు. మరి ముఖ్యంగా మన యువకులలో నైపుణ్యం పెంచడం కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, రేపు వాళ్ళే ఈరోజు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్న వాళ్ళు రేపు బెంజ్ కార్లలో తిరిగే అవకాశం కూడా వస్తుంది. ఇంతకుముందు నేను నాగర్ కర్నూలులో ఒక మీటింగ్లో ఉంటే గువ్వల బాలరాజు గారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు, ఆయన ఆత్మకథ చెప్పిండు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొట్ట చేత పట్టుకొని దినసరి కూలీలుగా హైదరాబాద్ మహానగరానికి పోయి మట్టి పని చేస్తూ, పిల్లలు మనం మట్టి పని చేస్తున్నాం, మన పిల్లలు మళ్ళీ మట్టి పని చేయకూడదని వాళ్ళను బాగా చదివిస్తే ఈరోజు ఆయన దగ్గర ఒక బెంచ్ కారు ఉన్నదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మట్టి పని చేసే కూలీల కుటుంబాల నుండి కూడా ఒక మంచి కారు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే విద్య వల్లనే వస్తుంది. అలాంటి విద్య, అలాంటి నైపుణ్యాలు, అలాంటి అవకాశాలు మీకు రావాలంటే మన పేదల నుండి ఒకరు మరి అక్కడికి చట్టసభల్లోకి పోవాలి. వాళ్ళు మన గురించి ఆలోచించాలి. మన గురించి ఆలోచించినప్పుడే వాళ్ళు మన కోసం పాలసీలు తయారు చేస్తారు.